హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఫుల్ డే రొటీన్ వ్లాగ్ అండి. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ స్నాక్ వరకు వ్లాగ్ అయితే ఉంటుంది. ఈవినింగ్ స్నాక్ పిల్లలకి ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేశాను. క్రిస్పీగాను చాలా బాగున్నాయి అన్నమాట. సో వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మర్చిపోకుండా. సో ఇంక ఇక్కడ మార్నింగ్ అప్పుడే పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు. అంటే హాఫ్ డేస్ కదా, 7:15కి అట్లా వెళ్ళిపోతున్నారు. ఇంకా 12:45కి అట్లాగైతే వస్తున్నారనమాట. సో ఇంకా మార్నింగ్ వాళ్ళు వెళ్ళే టైంలో ఇంకా హడావిడి అయిపోతుంది అనేసి ఇంకా అప్పుడైతే వ్లాగ్ షూట్ చేయలేదు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక్కడ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. జస్ట్ అప్పుడే వెళ్ళారు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఉంటుంది, వాళ్ళు ఇంకా అన్నీ ఎక్కడ పడేస్తూ ఉంటారు కదా, ఇంకా అవన్నీ కూడా ఇక్కడ సర్దేస్తూ ఉన్నాను అనమాట. జనరల్గా అండి చాలా వరకు ఇంకా పిల్లల్ని పంపిస్తే పని ఏమి ఉండదు అనేసి అనుకుంటారు. అది కూడా ఇంట్లో జెంట్స్ అనమాట. ఇంకా పిల్లలు వెళ్ళిపోయారుగా, ఇంకా చక్కగా రెస్ట్ తీసుకో అనే మాటలు మాట్లాడుతుంటారు. అంటే నేనేదో ఇది ఫేస్ చేసి చెప్తున్నానని కాదు. మా వారు అంటారు, ఏమంటారంటే నీ పని ఎంత హాయిగా ఉందో, మార్నింగ్ ఒక 2 అవర్స్, ఆఫ్టర్నూన్ ఒక 2 అవర్స్, మళ్ళీ నైట్కి ఒక 2 అవర్స్ చేస్తే చాలు, ఇంకా హాయిగా రెస్ట్ తీసుకుంటావు, చక్కగా చిల్ అవుతావు అనేసి అంటారు. అంటే డేలో ఒక 6 అవర్స్ వర్క్ చేస్తే చాలు అన్నట్లు. నిజంగా 6 అవర్స్లో మన పనంతా కూడా అయిపోతే ఎంత బాగుండో కదండి. కానీ మనమేమి రోబోట్స్ కాదు కదా, అలా 6 అవర్స్లో పని మొత్తం ఫినిష్ చేయడానికి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఆఫ్టర్నూన్ లంచ్ అని, మళ్ళీ పిల్లలకి స్నాక్స్ అని, మళ్ళీ నైట్ డిన్నర్ కానీ, మళ్ళీ ఈ గ్యాప్లో జ్యూసెస్ కానీ, లేదంటే వాళ్ళకి పాలు ఇవ్వడం కానీ. సో ఇట్లాగా మళ్ళీ ఇవన్నీ పక్కన పెడితే ఇంకా గిన్నెలు కడగడం అని, ఇల్లు క్లీన్ చేసుకోవడం అని, బట్టలని. సో ఇట్లా ఎన్ని పనులు ఉంటాయో నిజంగా 6 అవర్స్లో ఎట్లా కంప్లీట్ అవుతుంది చెప్పండి పని అంతా. అంటే నాకు మా అత్తయ్య హెల్ప్ ఉన్నారు కాబట్టి అఫ్కోర్స్ నాకు ఫ్రీ టైం ఖచ్చితంగా ఉంటుందండి. అంటే ఎంత చేసినా టైం దొరకదు అన్న ఫీలింగ్ అయితే ఉండదు. మా అత్తయ్య కొన్ని పనులు, నేను కొన్ని పనులు చేస్తాం కాబట్టి ఖచ్చితంగా నాకు ఫ్రీ టైం ఉంటుంది. సో నేను మంచిగానే నాకు టైం పాస్ చేయడానికి కూడా ఉంటుంది అనమాట. కానీ నేను కాకుండా ఇండివిజువల్గా ఉన్న వాళ్ళు, ఎవరి హెల్ప్ లేకుండా ఉన్న వాళ్ళు, అది కూడా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఎంత పని ఉంటుందో. ఒక పక్క క్లీన్ చేస్తూ ఉంటే పిల్లలు కాబట్టి ఇంకొక పక్క మెస్సీ చేస్తూ ఉంటారు. ఎంత పేషెన్స్ ఉండాలో ఇండివిజువల్గా ఉండి పిల్లల్ని హ్యాండిల్ చేయాలి అంటే. జెంట్స్ ఏముంది, మార్నింగ్ వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోతారు, కానీ డే మొత్తంలో పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పని చేసుకోవాలి అంటే చాలా కష్టం. ఎప్పుడు కూడా ఇక పిల్లలు స్కూల్కి వెళ్తే పని ఏమి ఉండదు అనేసి అస్సలు అనుకోకూడదండి. నిజం చెప్పాలంటే ఒక చోట స్థిరంగా కూర్చోడానికి ఉండదు, ఒక్క చోట నిలబడటానికి ఉండదు. మల్టీ టాస్క్లు ఉంటాయన్నమాట. ఆ పని ఈ పని, ఈ పని ఆ పని అని చెప్పేసి ఒక్క రోజులోనే ఎన్ని పనులు చేయాలో. అదే జెంట్స్ అనుకోండి, ఆఫీస్కి వెళ్ళిన సరదాగా మార్నింగ్ టైం బయటికి వెళ్ళినట్లు ఉంటుంది, మళ్ళీ వచ్చేటప్పుడు సరదాగా వచ్చినట్లు ఉంటుంది. ఇంకా ఆఫీస్లో ఫ్రెండ్స్ అని, కొలీగ్స్ అని సరదాగా కాదు, వాళ్ళ వర్క్ ప్రెషర్ వాళ్ళకి ఉంటుంది, కానీ వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి కూడా ఉంటుంది. కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి చేస్తే పని, లేదంటే ఫ్రీగా ఉన్నప్పుడు కాసేపు మాట్లాడితే, ఫ్రెండ్స్ ఎవరైనా చేస్తే మాట్లాడుకుంటారు, లేదంటే టైం పాస్గా ఏమైనా చూసుకుంటూ ఉంటారు. అది కూడా హస్బెండ్ ఇంటికి వచ్చే టైంకి చూసారనుకోండి, ఇక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫోన్ చూస్తూనే కూర్చున్నావా అనేసి మాట్లాడతారు. అలా ఫోన్ చూస్తూ కూర్చుంటే ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు చెప్పండి. ఆడవాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి కంప్లీట్గా రెస్ట్ తీసుకుంటున్నారని కాదు, మగవాళ్ళు బయటికి వెళ్ళి వర్క్ చేస్తున్నారు కాబట్టి కంప్లీట్గా వర్క్ చేస్తున్నారని కూడా కాదు. ఎవరి వర్క్ ప్రెషర్ వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. సో ఆడవాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు, ఏ పని చేయట్లా, రెస్ట్ తీసుకుంటున్నారు అనేసి ఎప్పుడు కూడా వాళ్ళు చేసే పనిని గుర్తించకపోయినా పర్లేదు, కానీ అలాంటి మాటలు అయితే మాట్లాడకండి. వీలైతే వాళ్ళకి హెల్ప్ చేయండి మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు. అంతేకాని అలాగా చక్కగా ఇంట్లోనే ఉంటున్నావు, రెస్ట్ తీసుకుంటున్నావు అనేసి ఇట్లాంటి మాటలు అయితే ఎప్పుడు కూడా మాట్లాడకండి. ఒక రకంగా చెప్పాలంటే బాగా చదువుకున్న వాళ్ళైనా కూడా ఇప్పుడు ఇంట్లో ఉంటున్నారు అంటే దానికి కారణం కూడా ఇంట్లో జెంట్స్. ఎందుకంటే బయటికి వెళ్ళి జాబ్ చేయొద్దని, అది ఇది అని చెప్పేసి వాళ్ళని అక్కడితో ఆపేస్తున్నారనమాట. ఒక విధంగా దానికి రీజన్ కూడా జెంట్సే కదా. మరి వాళ్ళు అలా అన్నప్పుడు వీళ్ళు ఏం పని చేయట్లేదు, ఇంట్లోనే ఉంటున్నారని ఎలా మాట్లాడతారు చెప్పండి. సో అది చాలా వరకు కరెక్ట్ కాదనమాట. సో అది వీలైతే చెప్పాను కదా, వాళ్ళకి హెల్ప్ చేయండి, లేదంటే సైలెంట్గా ఉండండి అంతే. ఆఫ్టర్ డెలివరీ మంచిగా ఉంటున్నారు లేడీస్ అంటే అదొక వరం అనే చెప్పాలి. ఎందుకంటే చాలా వరకు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి దాని నుంచి రికవర్ అవ్వడానికి చాలా మందికి చాలా టైం పడుతుంది. సో అలాంటివి ఏమీ లేకుండా కొంచెం బాగున్నారు అంటే అది మన లక్ అనే చెప్పుకోవచ్చు. సో అదండి, చెప్పాను కదా ఇదేదో నేను ఫేస్ చేసి మాట్లాడుతున్నానని కాదు. వారేమంటారు నన్ను అని కూడా మీకు చెప్పాను కదా. సో ఎందుకు నాకు ఇవాళ ఈ టాపిక్ గురించి మాట్లాడాలనిపించి ఇంకా అలా మాట్లాడాను. సో అది ఎవరైనా జెంట్స్ చూస్తే కొంచెం యూజ్ అవుతుంది. ఇన్ కేసు ఎవరు చూడలేదనుకోండి, మీరే మీ హస్బెండ్స్కి అయితే షేర్ చేయండి. సో అది ఇంకా ఆ
తర్వాత అక్కడైతే ఇల్లు అదంతా కూడా చక్కగా క్లీన్ చేసేసాను. ఇంకా మా వారు కూడా వచ్చారనమాట నైట్ డ్యూటీ నుంచి. ఇంకా తర్వాత క్యూబ్స్ ప్రిపేర్ చేశాను కదా మొన్న, సో అవే తాగేసాము, అంటే ఆ డిటాక్స్ లాగా తాగేసాము. ఇప్పుడు రొటీన్ మార్చేసారండి, మార్నింగ్ టైం ఇది తాగుతున్నాము, ఈవినింగ్ టైము గ్రీన్ టీ కానీ ఆమ్లా టీ కానీ తాగుతున్నాం అనమాట. సో అది తాగేసిన తర్వాత ఇక్కడ పిల్లలకైతే ఈ మ్యాంగో ఐస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ట్యాంగ్ ఉంది కదా నా దగ్గర, ట్యాంగ్లో కొంచెం అంటే వాటర్లో కొంచెం ట్యాంగ్ మిక్స్ చేసేసి ఇదిగోండి ఇలాగా ఐస్ ట్రేస్ ఉంటుంది కదా అందులో వేసేసి ఇలా అల్యూమినియం కవర్తో కవర్ చేసి అట్లా ఒక నైఫ్తో గాడి పెట్టేసుకోవాలి. నైఫ్ కనపడలేదండి మరి ఎక్కడ పెట్టేశారో కానీ, ఇంకా అందుకే అలా ఫోర్క్తో అయితే కట్ చేస్తున్నాను. అలా కట్ చేసి ఇలాగా ఐస్ స్టిక్స్ అయితే పెట్టేయడమేనమాట. అలా ఫ్రీజర్లో ఒక 7 to 8 hours అట్లా ఉంచేసామనుకోండి మంచిగా ఫ్రీజ్ అవుతాయి. పిల్లలు వచ్చిన తర్వాత చల్లగా తింటారు. అసలే మంచి ఎండలో వస్తున్నారు కదా 12-1 ఆ టైంలో, ఇంకా చల్లగా తింటారులే అని చెప్పేసి ఇంకా పిల్లల కోసం అనేసి అట్లా ట్యాంగ్ అయితే మిక్స్ చేశాను అనమాట. సేమ్ అండి, మనము ఐస్ క్రీమ్ బండి దగ్గర మ్యాంగో ఐస్ తింటాం కదా, సేమ్ అట్లానే ఉంటుంది. సో మీ దగ్గర కూడా ట్యాంగ్ ఉంటే ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఐస్. ఇంకా ఐస్ ట్రే ఉంది కదా దానికి కూడా పైన క్యాప్స్ అయితే వచ్చాయి, కానీ క్యాప్స్ పెడుతుంటే మా ఫ్రీజర్లో పట్టట్లేదు అనమాట. ఇంకా అందుకని అట్లా అల్యూమినియం ఫాయిల్తో అయితే అట్లా కవర్ చేశాను. ఇంకా రిమైనింగ్ అయితే ఒక 2 గ్లాసెస్లో వేసాను. యాక్చువల్గా 6 వస్తాయి, అంటే ఐస్ ట్రే ఐస్లో అయితే 6 ఉంటాయి అనమాట. అయితే విరిగిపోయాయి ఒక 2, అందుకని ఇంకా 4 ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ ఒక 2కేమో అట్లాగా ఐస్ వాటిలో అయితే అంటే గ్లాసెస్లో అయితే వేసాను అనమాట. ఇంకా తర్వాత ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తూ ఉన్నాము. మంచిగా ఆనియన్ దోశ వేసుకొని అట్లా తింటా ఉన్నాను. మీలో ఎంతమందికి ఆనియన్ దోశ అంటే ఇష్టము, అండ్ మీకు దోశలో ఏ దోశ అంటే ఫేవరెటో కామెంట్ చేయండి. అంటే ఆనియన్ దోశ, ఎగ్ దోశ, లేదంటే ఎగ్ కారం దోశనా, లేదంటే మసాలా దోశనా, పన్నీర్ దోశ, చీజ్ దోశ, ఇట్లా ఉంటాయి కదా. సో మీకు ఏ దోశ అంటే ఎక్కువ ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే ఆనియన్ దోశ అంటే చాలా ఇష్టము. సో అది అట్లా వేడిగా ఒక 2 ఆనియన్ దోశలు అయితే తినేసాను. తిన్న తర్వాత ఇంక ఇక్కడ ఒక బెడ్షీట్ అను మా చిన్నోడిది మ్యాట్ ఉంటుంది కదా, ఆ 2 కూడా ఇక్కడ వాష్ చేసుకున్నాను అనమాట. హ్యాండ్ వాష్ చేశాను, మెషిన్లో వేయలేదు. అంటే ఈ వాటర్ ప్రాబ్లం అయినప్పటి నుంచి ఇంకా పెద్దగా మెషిన్లో అయితే వెయిట్లా ఎప్పటికప్పుడు ఒక్కొక్కటి అవుతూ ఉంటుంది. అట్లా వాష్ చేసుకుంటున్నా. ఎప్పుడన్నా ఒక 4-5 అట్లా ఉన్నప్పుడు మాత్రం మెషిన్లోనే వేస్తున్నాను, కానీ 1-2 అనుకోండి ఇంకా హ్యాండ్ వాష్ చేస్తున్నాను అనమాట. ఇంకా అట్లా మ్యాట్ అంటే కొంచెం వాటర్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది కదా అనేసి ఇంకా మా వారిని పిలిచి అలా ఇద్దరం కూడా పిండి ఇంకా అట్లా ఆరేసేసాను అనమాట. పిల్లలకి రాగానే కుల్ఫీ ఇద్దాం కుల్ఫీ ఏంటి అదే మ్యాంగో ఐస్ అయితే ఇద్దాం అనుకున్నాను, కానీ నేను అలా పెట్టానో లేదో ఫ్రీజర్లో కరెంట్ పోయిందనమాట. ప్రస్తుతానికైతే మాకు పవర్ లేదు, పవర్ కట్ అయింది ఈరోజు. ఆఫ్టర్నూన్ 2 వరకు కూడా రాదంట. అప్పటి వరకు ఎలా ఉంటుందో ఏమో. అంటే మాకు నార్మల్గా ఇన్వర్టర్ ఉందండి, కాకపోతే దానిలో కూడా బ్యాటరీ అట్లా 1 ఇయర్కో 1.5 ఇయర్కో చేంజ్ చేసుకుంటూ ఉండాలి కదా. సో అది మాది చేంజ్ చేసి చాలా కాలమే అవుతుంది. సో అది కొంచెం ప్రాబ్లం ఉందన్నమాట, ఎక్కువసేపు రావట్లా. ఇన్వర్టర్ ఉన్నా కూడా 1 hour అట్లా వచ్చింది అంతే మార్నింగ్ టైము. సో ప్రస్తుతానికైతే ఇంకా పవర్ లేదు. బయట అయితే చల్లగానే ఉంది, కానీ బాగా ఉమ్మదం తీస్తుంది అనమాట, చెమటలు పట్టేస్తున్నాయి. సో ఇంకా పిల్లలకి రాగానే ఇద్దాంలే, వాళ్ళు వచ్చేసరికి ఫ్రీజ్ అవుతుంది మంచిగా అనుకున్నా, కానీ ఇలా జరిగిందనమాట. సో ఇంకా కిచెన్ కూడా మాది చీకటిగా ఉంటుంది, ఏమన్నా షేర్ చేద్దామన్నా సరే చీకటిగా ఉంటుంది. అండ్ మొబైల్లో ఛార్జింగ్ కూడా లేదనమాట. ఛార్జింగ్ ఉంటే మనం అయిపోయిందా ఏదో ఒకటి నొక్కుతూనే ఉంటాం కదా. సో మరి ఇంకా పవర్ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇంకా లంచ్కి ఏం ప్రిపేర్ చేయాలో మరి ఏమో ఇంకా చూద్దాము. ప్రస్తుతానికైతే ఇది ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. చూడండి చీకటిగా ఉంది రూమ్ కూడా. సో ఇంక ఇక్కడ లంచ్లోకి అయితే ఇదిగోండి కోడిగుడ్డు పులుసు అయితే వేసాను. మా కిచెన్లో కొంచెం వెంటిలేషన్ తక్కువ అండి, ఒక్క విండోనే ఉంటుంది, కానీ అది కూడా గాలి రాదు అండ్ వెలుతురు కూడా సరిగా ఉండదు. సో ఇంక ఇక్కడ ఫ్లాష్ వేసుకొని అట్లా షూట్ చేస్తున్నాను అనమాట. రెసిపీ కూడా ఏమీ షూట్ చేయలేదు, కోడిగుడ్డు పులుసే కదా అనేసి. సో లంచ్లోకి అయితే ఇలా కోడిగుడ్డు పులుసు చేశాను అనమాట. ఏంటి షన్నమ్మ ఇటు చూడు, ఇటు చిన్నగా ఏడ్చాలి. అయ్యో నీకేం ఎగ్జామ్ జరిగింది? షన్నమ్మ ఇవాళ ఏం ఎగ్జామ్ నీకు పెట్టలేదా? అటు పక్కకి వెళ్ళి తినిపో, బయటకు వెళ్ళి. ఏం ఎగ్జామ్? అయిపోయినాయి ఎగ్జామ్స్ నీవి? ఇవాళ ఏం ఎగ్జామ్ జరగలేదా? ఇవాళ ఏం ఎగ్జామ్, ఇవాళ ఏం రాసా? కలరింగేనా? అరే యూకేజీ చదువుతున్నావు, ఇవాళ SRP నుంచి కలరింగే రా నీకు.
షయ్యా షయ్యా. సో అదండి. ఇంకా ఆ తర్వాత పిల్లలు కూడా ఆఫ్టర్నూన్ వస్తారు కదా, ఇంకా వాళ్ళని కూడా ఇంటికైతే తీసుకొచ్చాను. ఇంకా ఎండకు వచ్చారు కాబట్టి రాగానే అట్లా వాటర్ మిలన్ ఉంటే ఇంట్లో ఇంకా అదే కట్ చేసి ఇచ్చాను. ఫైనల్గా పవర్ అయితే 1:15కి అట్లా వచ్చిందండి. సో మార్నింగ్ నుంచి ఉన్నట్లయితే పిల్లలు వచ్చేసరికి 2కి కానీ 3కి కానీ చక్కగా ఫ్రీజ్ అయిపోయేది, ఎందుకంటే నేను 8కే పెట్టేశాను అనమాట. కానీ ఇంకా పవర్ రావడమే 1:15కి అట్లా వచ్చింది. ఇంకా అది ఫ్రీజ్ అయ్యేసరికి మళ్ళీ 6, 7 అట్లా అవుతుంది కదా అని ఇంకా ఆ టైంలో ఎందుకులే అనేసి ఇంకా ఇవ్వలేదు. ఆఫ్టర్నూన్ టైం అంటే ఓకేలే, కానీ మరీ 7, 8, 6 అట్లా అయితే ఇవ్వలేం కదా, ఇంక ఇవ్వలేదు. ఈవినింగ్ స్నాక్ వచ్చేసి ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇట్లా అయితే కట్ చేసుకున్నాను, పీల్ ఆఫ్ చేసుకొని మంచిగా. ఇంక ఇక్కడైతే ఐస్ వాటర్లో వేసుకుంటున్నాను అనమాట. వేసుకొని ఒక 3 to 5 minutes అట్లా అయితే ఉంచేసుకోవాలి. అయితే మొన్న అనుకుంటా నేను ఇట్లానే రీల్స్ చూస్తుంటే మా పెద్దోడు కరెక్ట్గా అదే టైంకి వచ్చాడు. అదే టైంకి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే వస్తుందన్నమాట. అంటే రీల్స్ మనకి రికమెండ్ చేస్తూ ఉంటుంది కదా రెసిపీలు కానీ ఒకటి అట్లాగా. అదే టైంలో ఏంటంటే వాడు అప్పుడే వచ్చి నా పక్కన కూర్చున్నాడు. అప్పటికి నేను ఇది చూస్తూ ఉన్నాను. ఇంకా వాడు వచ్చేసి ఏంటి మమ్మీ నువ్వు ఇది ఎప్పుడు చెయ్యవు, రేపు చెయ్యి మమ్మీ అని చెప్పేసి అడిగాడు. అంటే మేము ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి పిల్లలు ఏంటంటే ఫ్రెంచ్ ఫ్రైస్ ఇష్టంగా తింటారని ఇవే ఆర్డర్ చేస్తామన్నమాట. సో అట్లాగా వాడికి అడిగాడు. సరేలేమ్మా రేపు కానీ ఎల్లుండి కానీ చేస్తాలే అనేసి ఇంకా చెప్పాను అనమాట. సో ఇంక వాడు గుర్తుపెట్టుకొని ఇంకా మార్నింగ్ కూడా అడిగాడు చెయ్యి మమ్మీ అని చెప్పేసి. ఇంకా అందుకే ఇంక ఇవాళ పిల్లలు అడిగితే చేయకుండా ఎట్లుంటుంది చెప్పండి. సో ఇంకా అందుకని ఇంక ఇవాళ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేస్తాను. నార్మల్గా అయితే పిల్లల్ని మొబైల్ చూడనివ్వనులేండి, కాకపోతే వాడు వచ్చినా సరే నేను వెంటనే ఇంకా ఆఫ్ చేస్తాను అనమాట. ఇంకా ఆ రోజు కరెక్ట్గా ఈ రెసిపీ వస్తుంది, నేను కూడా ఇంకా తీయకుండా అలానే చూస్తూ ఉండేసరికి ఇంక వాడు అడిగాడు అనమాట. సో అది ఇంక ఇక్కడ ఏంటంటే అట్లా కట్ చేసుకున్నాం కదా, ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్లో కొంచెం వాటర్ వేసుకొని ఐస్ వాటర్లో వేసుకొని ఒక 3 to 5 minutes అట్లా ఉంచేసి ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత వాటిని ఇదిగోండి స్టవ్ మీద గిన్నెలో కొంచెం వాటర్ పెట్టుకొని మరుగుతున్న టైంలో కొంచెం పసుపు వేసేసి ఈ ఆలు మొత్తాన్ని కూడా వేసేయాలన్నమాట. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ మొత్తాన్ని కూడా వేసేసి ఒక 70 to 75% వరకు కుక్ చేసుకోవాలండి. అంటే మనకి తింటుంటే కొంచెం సాఫ్ట్ అనిపించాలి కానీ కొంచెం గట్టిగా ఉండాలన్నమాట. సో అట్లా కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇవి ఓవర్ కుక్ అవ్వకుండా ఉండడానికి బౌల్లో ఇంకొంచెం వాటర్ తీసుకొని ఆ వాటర్లో అయితే వేసేయాలి. ఇప్పుడు వాటన్నిటిని ఒకసారి వాష్ చేసుకొని ఆ వాటర్ మొత్తాన్ని కూడా స్ట్రెయిన్ చేసి ఇదిగోండి ప్లేట్లో ఒక 2 టిష్యూస్ అయితే పెట్టేసుకున్నాను. ఆ టిష్యూస్ పైన ఇదిగోండి ఈ ఆలు మొత్తాన్ని కూడా వేస్తున్నాను, అంటే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ మొత్తాన్ని కూడా వేస్తున్నాను అనమాట. మెయిన్లీ ఏంటంటే ఆలులో మనకి కొంచెం స్టార్చ్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ స్టార్చ్ మొత్తం పోవాలి, పోతే మనకి క్రిస్పీగాను చాలా బాగుంటాయి అనమాట. సో ఇదిగోండి ఇక్కడైతే టిష్యూస్ పైన ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నిటిని కూడా వేసాను కదా. ఇప్పుడు అంటే చెమ్మదంతా ఏమీ లేకుండా ఉండేలాగా ఒకసారి అలాగా మంచిగా తుడుచుకోవాలి. నార్మల్గా ఏదన్నా క్లాత్ ఉంటే మంచి క్లాత్ పైన కూడా వేసుకొని అలా తుడుచుకోవచ్చండి. నేనైతే ఇక్కడ టిష్యూస్ పైన వేసుకున్నాను అనమాట. సో అట్లా ఒకసారి అంతా కూడా కొంచెం ఆ చెమ్మదంతా తుడుచుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని ఇంకొక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను. వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఏంటంటే కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలన్నమాట. కార్న్ఫ్లోర్ ఇక్కడ నేను ఒక 4 to 5 spoons వరకు అయితే యాడ్ చేశాను. ఇంత అంత అని ఏం లేదు, కానీ మనం తీసుకున్న ఆలు క్వాంటిటీని బట్టి మంచిగా మొత్తం కూడా కోట్ అవ్వాలండి. మొత్తం కోట్ అయితేనే మనకి క్రిస్పీగాను చాలా బాగుంటాయి అనమాట. సగం కోట్ అయ్యి సగం కోట్ అవ్వకుండా ఉన్నాయి అనుకోండి, కోట్ అవ్వని దగ్గర కొంచెం సాఫ్ట్గా అనిపిస్తుంది, కోట్ అయిన దగ్గర ఏమో కొంచెం క్రిస్పీగా అనిపిస్తుంది. కాబట్టి కార్న్ఫ్లోరు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ మొత్తానికి కూడా మంచిగా కోట్ అయ్యేలాగా మనం కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 4 to 5 spoons అట్లా వేసుకున్నట్లు ఉన్నాను. ఇదిగోండి ఇలా మంచిగా కోట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఇంకొక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. కోట్ చేసుకున్నట్లు ఒక్కొక్క ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇంకా రిమైనింగ్ కింద ఏంటంటే ఇంకా రిమైనింగ్ మనకి కార్న్ఫ్లోర్ ఉంటుంది కాబట్టి కింద అవి కూడా ఒకసారి మంచిగా కోట్ చేసుకొని వాటిని కూడా ప్లేట్లోకి యాడ్ చేసుకుంటున్నాను అనమాట. అన్నిటిని ఇలా కోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా వీటన్నిటిని కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవడమే. సో మరీ కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు, అంటే కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో అంతే, ఇంకా సింపుల్గా మన ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా లాస్ట్లో ఉప్పు కారము అలాగే ఇంకా చాట్ మసాలా అవి యాడ్ చేసుకుంటే సింపుల్గా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ. అయితే బయట రెస్టారెంట్స్లో కానీ అట్లా ఏం చేస్తారంటే వీళ్ళు ఆల్రెడీ ఇట్లా ఒకసారి ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేస్తారు. ఇంకా మనం వెళ్ళినప్పుడు ఆర్డర్ చేస్తాం కదా, అప్పుడు సెకండ్ టైం కూడా వీటిని ఇంకొకసారి డీప్ ఫ్రై చేస్తారనమాట. కానీ మనం ఇంట్లో చేసుకుంటున్నామంటే అప్పటికప్పుడు తినేస్తాం కాబట్టి డబల్ డీప్ ఫ్రై అయితే ఏమీ అవసరం లేదు. ఒకసారి డీప్ ఫ్రై చేసుకున్నా సరే క్రిస్పీగాను చాలా బాగుంటాయి. మీకు కూడా వినిపిస్తాను సౌండ్ అయితే. సో అది బయట వాళ్ళు అయితే అట్లా చేస్తారు, ఎందుకంటే వేడివేడిగా కావాలి కాబట్టి మనకి. చూడండి అబ్బా, మధ్యలో గ్యాస్ అయిపోయింది.
సగంలో ఉంది లాస్ట్ రౌండ్ అనమాట. ఏం చేస్తాం, మా వారికి తీసుకొస్తున్నారు పిలిచడానికి అనేసి. 2-3 మినిట్స్ ఉన్నట్టయితే చక్కగా ఫ్రై అయిపోయి ఆయిల్ పడి దానికి జరుగు. చట్నీతో పెద్ద ఇప్పుడు చేసావుగా బింగో చట్నీ అయితే పెద్ద వచ్చింది, ఎప్పుడు చట్నీ అయితే పెద్ద వస్తాయి. అవి బింగో కాదు, అవి వేరే ఇక. అమ్మ మళ్ళీ ఇట్రా స్వామి, అమ్మ మళ్ళీ కట్టినాం కదా అదే కట్టేసా. సో ఇంకట్లా మా వారైతే సిలిండర్ చేంజ్ చేసేసారు. ఎక్కువసేపు అట్లనే ఆయిల్లో ఉంచేసాం అనుకోండి, ఆయిల్ ఎక్కువ బీల్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే ఎక్కువ అలానే ఆయిల్లో ఉంచేస్తే ఇట్లా సిచ్యువేషన్ ఎప్పుడన్నా జరిగినప్పుడు, ఇవనే కాదు డీప్ ఫ్రై ఐటమ్స్ ఏ అయినా సరే, ఇంకా మా వారు టైంకి ఉన్నారు కాబట్టి ఇంకా వెంటనే చేంజ్ చేసేసారు. ఇదిగోండి అన్నిటిని కూడా ఇట్లా మంచిగా డీప్ ఫ్రై చేసేసుకున్నాను. ఇంకా ఫైనల్గా ఇందులో కొంచెం సాల్ట్, కారము, చాట్ మసాలా వేసుకుంటే ఇంకొకసారి టాస్ చేసుకుంటే చాలు. సింపుల్గా ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. చాలా క్రిస్పీగా సేమ్ బయట తినే వాటిలాగా చాలా బాగుంటాయి అన్నమాట. కొంచెం లైట్గానే వేసాను, ఎందుకంటే పిల్లలు కదా అందుకనేసి. ఇంకా అందులో టమాటో కెచప్తో తింటారు కాబట్టి కొంచెం లైట్గానే వేసాను అనమాట. ఎగ్ ఎందుకు ఉండిద్ది ఫ్రెంచ్ ఫ్రైస్లో? ఎత్తున్నా పదండి అయ్యా. ఉండను వాస్విక్ తల్లి, ఉండవే. పొటాటో ఉందా? ఇంకా మా పిల్లలు కిచెన్లోంచి అసలు కదలట్లేదనమాట. ఎప్పుడు ప్లేట్లో వేసిస్తానా, ఎప్పుడు తిందామా అనేసి అక్కడే వెయిట్ చేస్తున్నారు. క్రిస్పీగా భలేగా వచ్చాయి, చూసారు కదా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఇంకా పిల్లలు నాకు తినకుండా ఎట్లుంటారు చెప్పండి, అయినా వాళ్ళు ఇష్టంగా తింటే మనకు అది చాలు కదా. బాగున్నాయా స్వామి, షన్నమ్మ బాగున్నాయా? ఏమే బాగున్నాయా? సూపర్గా ఉన్నాయా? అన్నయ్య తినే పనే కానీ చెప్పే పని లేదురా నాయన. తిను, చేసింది ఎందుకు తినటానికేగా. కనపడ్డా? ఇప్పుడు ఇది తిన్నావుగా, లిస్ట్ రాయిరా. రేపేం కావాలి, ఎల్లుండి ఏం కావాలి అన్ని లిస్ట్ రాయి, సరేనా? లిస్ట్ రాసి నాన్నకు చెప్పు. నీకు స్పెల్లింగ్స్ రావు కదా, ఐస్ క్రీమ్స్ అని, చాక్లెట్స్ అని, ఇంకేం కావాలన్నీ నాన్నకు చెప్పు. లిస్ట్ రాస్తాడు, లిస్ట్ నాకి రోజు ఒకటి చేసి పెడతానమ్మా, సరేనా బొంగోలు తల్లి? అంటే ఇవాళ ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నాడబ్బా, రేపంట ఐస్ క్రీమ్ చేయాలంట. అడకబా దెబ్బలు వేస్ట్ ఫెలో. ఇంకా మా పెద్దోడు పని అట్లా ఉంది. హాఫ్ డేస్కి ఇలా ఉంటే ఇంకా హాలిడేస్ ఇస్తే ఇంకెట్లా ఉంటుందో మరి. సో ఇంకా వాళ్ళైతే తినేశారు. ఇంక ఇక్కడ నేను వచ్చేసి ఇవి యాక్చువల్గా ఎండు ఖర్జూరా ఉంటాయి కదండి, అవి నానబెట్టాను అనమాట. ఇప్పుడు నిన్న నానబెట్టాను, అంటే ఇవాళ మార్నింగ్ పిల్లలకి ఇవ్వచ్చులే అన్నట్లు నానబెట్టే. కానీ ఇంకా మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు అసలు గుర్తులేదండి. ఇంక ఇప్పుడు చూస్తే అవి కొంచెం పులుపు వచ్చేసాయి అనమాట, కొంచెం లైట్గా. ఇంకా పిల్లలకి ఇవ్వడం ఎందుకులే అనేసి కొంచెం సబ్జా నానబెట్టేసుకొని ఇంక అట్లా నేనే తాగేస్తున్నా. మా వారు కొంచెం తాగారు, ఇంకా కొంచెం ఏమో నేను తాగేస్తున్నాను అనమాట. పులుపు వచ్చేసాయి, ఇంకా వాళ్ళకి ఇవ్వడం ఎందుకులే అనేసి ఇంకా అట్లా నేనే తాగేస్తున్నాను. సో అది ఇంకా ఇదండి ఇవాళ వ్లాగ్. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తా. అంతవరకు బై ఫ్రెండ్స్.